తాడేపల్లిలో 2 ఎకరాల భూమిని 33 సంవత్సరాల లీజుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోని జారీ చేసిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసిఎల్ఏ అధికారి రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం మేరకు జీవో జారీ. సో ఇది 2023లో జరిగింది అనుకుంటా, ఫిబ్రవరి 2023. అంతేనా నారాయణమూర్తి గారు? అయితే ఇక్కడ నా దగ్గర జీవో ఉంది నారాయణమూర్తి గారు. ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ ఒకటి వస్తూ ఉంది. సో 33 years అయితే పర్ ఎకరాకి సంవత్సరానికి 1000 రూపాయలు లీజ్ అని రాసింది ఇక్కడ, అంతేనా? ఏంటి చాలా తక్కువ కదా సార్ 1000 రూపాయలు అంటే? తెలుగుదేశం పార్టీ ఆఫీసుల జీవోలు కూడా పంపిస్తా కావాలంటే ఇప్పుడు చదవగలిగితే అన్ని జిల్లాల్లో వాళ్ళకు కూడా అలాగే అదే అమౌంట్. అంటే ఒక దగ్గర మారొచ్చాము కానీ బై అండ్ లార్జ్ ఎవ్రీథింగ్ ఆ కండిషన్స్ కానీ అవన్నీ కూడా అట్లాగే వచ్చాయి. కానీ తెలుగుదేశం పార్టీ ఆఫీసులను కూలగొట్ల ఎప్పుడు ఆ ప్రయత్నం చేయాల. జగన్మోహన్ రెడ్డి గారి విజ్ఞత అది. ప్రతిపక్షంగా చూశారు, పాలకపక్షాన్ని చేయాల్సింది ప్రజలకు సంబంధించిన బాధ్యతలు తీసుకొని చేశారు తప్ప ఇట్లా విధ్వంసకాండ, వినాశనకాండ, దహనాలు, పొడవటాలు, చంపడాలు, రేప్ చేయడాలు. చీరాల్లో అమ్మాయిని రేప్ చేసి చంపేశారు. పవన్ కళ్యాణ్ గారు అడుగు పడితే లేదంటే ఎవరి మీద నా చేయి పడితే నేను ముందు అక్కడే ఉంటాను, ఫస్ట్ లో నేనే ఉంటాను, తర్వాత మిగతా వాళ్ళు ఉంటారు అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మరి అసెంబ్లీలో ఫోటో వచ్చింది ఇప్పుడే నిద్రపోతూ. మరి దానికి ఏమంటారు అంటే, నేనేమంటానంటే ఆయన్ని కించపరచడం నా యొక్క అభిమతం కాదు. ఆయన చాలా మంచి ఉద్దేశంతో చెప్పారు. ఏమని, నేనుంటాను, ఆడపిల్లల మీద ఏదైనా జరిగితే నేను నా బాధ్యత తీసుకుంటాను అని చాలా హుందాగా చాలా మంచి ఉద్దేశంతో చెప్పారు. అవును, ఇప్పుడు ఆయన రెస్పాండ్ అవ్వాలని ఎందుకు అనుకోవాలి నారాయణమూర్తి గారు? రెస్పాండ్ ఇంకా రెస్పాండ్ కాలా. దురదృష్టం ఏంటంటే ఆమెను ఏదో చేసి మొత్తం మీద మానభంగం చేశారు, లేదంటే పాడు చేసి చంపేశారు. ఇప్పుడు కూడా రెస్పాండ్ కాలేదు అంటున్నా నేను. ఎందుకు కాలకపోవాలంటున్నా? నువ్వు చేస్తావు తర్వాత తీసుకుంటావు తర్వాత కనీస ధర్మం ఉంది కదా, కనీస బాధ్యత ఉంది కదా. అంటే పెదవుల వరకే మాటలు చెప్పే తత్వం కాకుండా ఆచరించే తత్వాన్ని తీసుకురావాలి, దాన్ని అలవరుచుకోవాలి. అప్పుడే ప్రజలకు ఏదైనా మేలు జరుగుతుంది తప్ప మనం ఏదో కలలు కానీ, లేదంటే ఏదో డైలాగులు చెప్పి, లేదంటే ఏదో సందేశాన్ని ఇచ్చి దాని వల్ల ప్రజలకు ఏ విధంగానూ అనకూడదు. నాకు ఇక్కడ 2 అంశాల మీద క్లారిటీ ఇవ్వండి నారాయణమూర్తి గారు. తీసుకోండి. నారాయణమూర్తి గారు ఒక్క బాధ్యత కూడా ఇంకా నెరవేరలేదు. నారాయణమూర్తి గారు వారు ఛార్జ్ తీసుకొని వారం రోజులు కూడా కాలేదు. సో ఖచ్చితంగా వారు తీసుకోవడం వదిలేయండి. ముందు ఒక మనిషిగా న్యూస్ ఎప్పుడైతే వచ్చిందో ఛార్జ్ అవుతుంది కదా, దీనికి ఛార్జ్ కూడా రెస్పాండ్ అవ్వండి. టీడీపీ మాట్లాడండి. ఎందుకు మాట్లాడలేదు? బీజేపీ ఎందుకు మాట్లాడలేదు? మన ఎందుకు మాట్లాడలేదు? బాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడలేదు? మణికల్లా గారు చెప్పండి. అంటే అవసరమైన పనులు అనవసరమైన పనులు చేస్తారా? కక్ష సాధింపు మాత్రమే చేస్తారా? విధ్వంసకాండ మాత్రమే చేస్తారా? దహనకాండ మాత్రమే చేస్తారా? నారాయణమూర్తి గారు మీరు అడిగినటువంటి ప్రశ్నకి రాసుకొని దాని మీద నారాయణమూర్తి గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మీరు ఏదైతే అడిగారో మీరు అడిగిన ప్రశ్నకి టీడీపీ జనసేన సమాధానం తీసుకుందాం. కక్ష సాధింపొద్దు ప్లీజ్, దయచేసి ఆగాలి. విజయాన్ని నారాయణమూర్తి గారు నిరుపయోగం చేసుకోము అని చెప్పారు. ఒక్క నిమిషం ఆగండి. మణికల్రావు గారు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు అని అడుగుతాను. నేను రెస్పాండ్ అవుతాను. ఎందుకంటే వీళ్ళకి ఓడిపోయిన తర్వాత మీటింగ్ పెట్టుకొని మనం ఎందుకు ఓడిపోయాం, మనం చేసిన తప్పులేంటి, ప్రజల కాంక్షలకు అనుకూలంగా పనిచేసామా, లేకపోతే బూతులు తిట్టామా, ఎక్కడైనా దాడులు జరిగితే ఆ దాడుల విషయంలో సరిగ్గా స్పందించలేదా, న్యాయం జరగలేదని సమీక్షించుకోవాలి. మేధోమథనం జరగాలి. వీళ్ళకి మేధోమథనం జరగల. మస్తిష్కం బుర్ర లోపల మస్తిష్కంలో వీళ్ళకి జరిగిందా మీకు తెలుసా? మాకు తెలుసా? నారాయణమూర్తి గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి సార్. నారాయణమూర్తి గారు 1 by 1 మాట్లాడదాం, దయచేసి ఆగాలి. ఇలా కాలంలో జరిగినట్టు సభలు జరగొద్దు, డిబేట్ జరగొద్దు. నారాయణమూర్తి గారు దయచేసి 1 by 1 ఇప్పుడు మీరు మాట్లాడేదానిక వారిని అడిగాం, తర్వాత జనసేన వారిని చేశారు. ఇది అన్యాయం కదా. ఉపన్యాసాలు చెప్తున్నారు, ఒక్కడు కూడా ప్రజలకు ఉపయోగపడే చెప్పట్లా.
నేను అలా చేశాను ఆయన అలా మాట్లాడి అయిపోయింది గతం అది మాట్లాడు చెప్పావు అది మాట్లాడు నారాయణమూర్తి గారు మళ్ళీ మీకు సమయం మీకు నారాయణమూర్తి గారు అందరికన్నా ఎక్కువ సమయం ఖచ్చితంగా మీకే ఇస్తా దయచేసి ఆగాలి ఇది కాదు కావాల్సింది ఆగాలి దయచేసి నారాయణమూర్తి గారు అందరికన్నా ఎక్కువ సమయం మీకే ఇస్తాను 1 by 1 మళ్ళీ మీ దగ్గరకు వస్తాను మాణిక్యాలరావు గారు ఇస్తానంటున్నారు కానీ ఇవ్వట్లా సార్ ఆగండి సార్ మాట్లాడితే నేను చెప్పాలి ఒక ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళకే ఇస్తున్నారు ఈ పక్షపాత వైఖరి వద్ద దయచేసి ఇది నిజంగా జోకాబ్దిడి అనుకోవాలి నేను చెప్పేది ఏంటంటే నల్ల తోలు తీసుకొచ్చి బండకేసి బాధిన బండరిగిది తప్ప తోలుకుండా రంగు నేను అదే చెప్తున్నా అది మారటం లేదన్నా మీకు ఆగండి సార్ ఆగండి సార్ మారటం లేదన్నా దయచేసి ఆగాలి ఎందుకంటే ఎగిరి చేస్తలు నువ్వు ఆపవయ్యా నువ్వు చెప్పిన దానికి సమాధానం చెప్తావు నువ్వు విను 5 ఏళ్ళు ఇలా పరిపాలనలో రాజమండ్రిలో ఒక అమ్మాయిని సామూహిక అత్యాచారం 7 రోజుల పాటు ఒక రూమ్ లో పెట్టి చేసి బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు నేను మీరు ఏం చేస్తుంటే రాజమండ్రిలో అనకాపల్లిలో ఆ పక్కన చూడండి ఆ చెప్పనివ్వండి సార్ నారాయణమూర్తి గారు అది చెప్పనివ్వండి ఇది కరెక్ట్ కాదు వారి చెప్పనివ్వండి వారి చెప్పనివ్వండి సార్ మాకు చేత కాదు నారాయణమూర్తి గారు నారాయణమూర్తి గారు ఆగండి సార్ వారి చెప్పనివ్వండి సార్ వారి చెప్పనివ్వండి వారి చెప్పనివ్వండి ఒక్క నిమిషం ఆగండి టైం వేస్ట్ అయిపోతుంది మాణిక్యాలరావు గారు రాజమండ్రిలో ఆడపిల్లని రేప్ చేస్తే కనీసం వీళ్ళు పట్టించుకోవాలా మాట్లాడాల ముఖ్యమంత్రి మాట్లాడిన దాఖలు కనుక చూపిస్తే రాష్ట్రంలో కొన్ని వేల మంది మీద దాడులు హత్యలు అత్యాచారాలు జరిగితే ముఖ్యమంత్రి మాట్లాడిన సంఘటన చూపించమను ఇతనికి కనుక ఏమాత్రం ప్రజల పట్ల విశ్వాసం కనుక ప్రజలంటే ప్రేమ ఉంటే రైట్ పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు ఇంకొకటి మాట్లాడలేదు అని చెత్త డైలాగులు మాట్లాడుతున్నారు ప్రభుత్వం వాళ్ళు చెప్పింది ముఖ్యమంత్రి స్పందించి పారిపోవడం దారులు వెతుక్కోకండి మీరు పాలకులు నారాయణమూర్తి గారు దయచేసి ఆగాలి వారు చెప్తున్నారు కదా స్పందిస్తున్నారని పారిపోవడం దారులు నారాయణమూర్తి గారు ఆగండి సార్ సమాధానం నారాయణమూర్తి గారు ఆగండి ముందుగా చెప్తే కుదరట్లా కాల్చి పెట్టాలి అదే పెడతారు కాల్ దయచేసి ఆ లాంగ్వేజ్ వద్దు ఆ లాంగ్వేజ్ వద్దు సార్ దయచేసి ఆ లాంగ్వేజ్ వద్దు 1 by 1 మాట్లాడదాం సుజాత్ గారు అందరి దగ్గర కంక్లూజన్ తీసుకుంటా నారాయణమూర్తి గారు దయచేసి ఆగాలి సుజాత్ గారు మీరు కంక్లూజన్ ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు స్పందించలేదంటే నారాయణమూర్తి గారు అడుగుతున్నారు సార్ వస్తా మళ్ళీ వస్తా మాణిక్యాలరావు గారు సార్ మళ్ళీ వస్తాను దయచేసి ఆగండి మాణిక్యాలరావు గారు మీ దగ్గరకు వస్తాను నారాయణమూర్తి గారు సుజాత్ గారు మాణిక్యాలరావు గారు కంక్లూడ్ చేయండి కంక్లూజన్ ఇవ్వండి కంక్లూజన్ ఇస్తున్నా చీరాల ఈపురపాలెం దగ్గర బహిర్భూమికి వెళ్ళినటువంటి ఒక ఆడపిల్ల మీద రేప్ చేసి హత్య చేస్తే ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ప్రభుత్వం తరఫున పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రభుత్వంలో ఉన్నాడు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి స్పందించి హోమ్ మినిస్టర్ అనిత గారిని స్వయంగా అక్కడికి పంపించి బాధితులతో మాట్లాడి బాధిత కుటుంబానికి అండగా ఉండి స్పందించేటువంటి ప్రభుత్వం చెక్ కూడా ఇచ్చినట్టు ఆర్థిక సహాయం కూడా చేసినట్టున్నారు గుండు కొట్టిస్తే మీ ముఖ్యమంత్రి మాట్లాడాల సామూహిక అత్యాచారం చేస్తే మీ ముఖ్యమంత్రి మాట్లాడాల మీరు ఎవరిని పట్టుకున్నారన్నా ఎవరిని పట్టుకున్నారు మీరు నారాయణమూర్తి గారు ఒక చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ ప్రజలకి అన్ని విషయాలు తెలియాలి అవును డిబేట్ హుందాతనంగా జరిపితే మీరు నన్ను పిలవండి దయచేసి ప్రజలకు తెలియాలి నేను ప్రతి విషయాన్ని గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏది అంతకుముందు కూడా నేను కంపేర్ చేయను ప్రతిదీ మీకు సాక్ష్యాలతో సహా చెబుతా అవును ఎక్సీల మీద ఎస్సీ అట్రాసిటీ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించాడా గుండు కొట్టినప్పుడు జగన్ రెడ్డి స్పందించాడా అక్కడ సస్పెండ్ చేశాడు చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి స్పందించాడా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు కానీ నిమిషాల్లో స్పందించాడు బుద్ధి తెచ్చుకొని బతకండి
రైట్ సుజాత మేము గారు స్పందించింది అది సుజాత మీకు గారు. కనపడకపోతే మేమేం చేయలేము. ఆగండి సార్. ప్రతి విషయంలో నారాయణమూర్తి గారు. నారాయణమూర్తి గారు మమ్మల్ని మాట్లాడనివ్వండి. మీ టైం వచ్చినప్పుడు మీరు మాట్లాడారు. నారాయణమూర్తి గారు ఆగండి. నారాయణమూర్తి గారు నారాయణమూర్తి గారు మీకు కనపడదు. ఎందుకంటే మీకు ఒక పక్కనే చూస్తారు, రెండు పక్క చూడరు కదా మీరు. ఆగండి రెండు పక్కన ఆగండి నారాయణమూర్తి గారు. నారాయణమూర్తి గారు సార్ దయచేసి ఆగండి సార్. చూడకపోతే బాగోదు. నారాయణమూర్తి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొంచెం మీరు రెండు ఓపిక పక్కన ఉండాలి. చూస్తుండండి. ఆగాలి కాస్త. ఆగాలి. సుజాత. ప్రతిపక్షం అనకండి, మీకు దండం పెడతాను. సరే వాళ్ళు ప్రతిపక్షం అంటే సరే విపక్షం అందామా? ఎంత రెచ్చగొట్టాడు. విపక్షం 1% గెలిచాడు ఆయన. విపక్షం అందామా? ప్రతి సామాన్యుడికి ప్రశ్నించే హక్కు ఉంటుంది. మీరు అట్లా నుంచి కూడా అందరి మీద నేను దాడి చేస్తుంటే ప్రతి సామాన్యుడికి ఉంటుంది. అవహేళన చేయకండి, మాట్లాడండి. ఖచ్చితంగా అవినీతి చేశాడు. అవహేళన చేయకండి అంట. ప్రతి సామాన్యుడికి హక్కు ఉంటుంది, ప్రతి పార్టీకి హక్కు ఉంటుంది. పార్టీకి ప్రతిపక్షాలు వస్తేనే అడగాలని ఏం లేదు రాజ్యాంగంలో. గుర్తుపెట్టుకోండి మీరు. మరి అలాంటప్పుడు అసెంబ్లీకి వెళ్ళాలి కదా సార్. నారాయణమూర్తి గారు అలాంటప్పుడు అసెంబ్లీకి వెళ్ళాలి కదా. ప్రతిపక్షం ఉంటేనే అసెంబ్లీకి వెళ్తారా? అధికారం ఉంటేనే అసెంబ్లీకి వెళ్తారా? మరి అసెంబ్లీకి వెళ్ళాలి కదా. మీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళాలి కదా. అధికారం ఉంటేనే వెళ్తారా? ప్రతిపక్షం ఉంటేనే వెళ్తారా? నారాయణమూర్తి గారు వేరే నారాయణమూర్తి గారు సమాధానం చెప్పాలి ముందు. ఆగండి చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళలేదు, మరి దానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఆగండి ప్లీజ్. అంతా జరుగుతూనే ఉంటుంది. దయచేసి ఆగండి సుజాత గారు. నారాయణ